వినేసే అవకాశం ఉంది. మొత్తం వెరిఫై చేయాలి. చేయండి. మీకు చూస్తే మీకు అర్థమైంది. ఇది రిక్వెస్ట్ ఇస్తున్నాం మేము. ఎందుకంటే దీంతో ఏమైతే ఇంకా చాలా తీవ్ర పరిణామాలు అని తీసుకుంటాం. చాలా ఉన్నాయి. కుంభకోణం మొత్తం కూడా మీకు దృష్టి తీసుకొస్తాం. ఖచ్చితంగా మేము దాన్ని ఎంబడబడ్డాం. నోటికి ఏది వస్తే దృష్టి ఒక ఎమ్మెల్సీగా ఒక ఉపాధ్యాయ స్కూల్స్ నడిపించి కూడా చాలా జాగ్రత్తగా నేర్పాలి పాఠాలు పిల్లల దగ్గర సమాజంగా. కాబట్టి తగిన చర్య తీసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ మంచి గవర్నమెంట్ సీఎంలు గత వారం రోజుల కాంచి చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అంచిత వ్యాఖ్యలు తగ్గపల్లి రవీంద్రరావు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేసినటువంటి అంచిత వ్యాఖ్యలు తగ్గపల్లి రవీంద్రరావు పైన ఖబర్దార్ తగ్గపల్లి రవీంద్రరావు. విమర్శలు సద్విమర్శలు సహజం. అది విమర్శలు అనేది ఓ సిస్టమ్ ప్రకారం పద్ధతి ప్రకారం ఉండాలి. ప్రతిపక్ష పార్టీ ఆరోపణ చేసినా అధికార పార్టీ ఆరోపణ చేసినా కూడా ఆ విమర్శలు సద్విమర్శల్లో ఉండాలి. మంచి వాతావరణం జరగాలి. కానీ 2 వారాల కాంచి తక్కలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ సీఎం గారి పట్ల అనేక రకాల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిట్టడం జరుగుతుంది. మొన్న 10 టీవీ డిబేట్లో జరిగిన డిబేట్లో నోరా అది తాటి మట్ట అర్థం కావట్లేదు. ఒక సీఎం గారిని పట్టుకొని చెప్పుతోని కొడతా, మదం పట్టినవా, తాగిన మైకంలో పట్టినవా, ముడ్డి బలిసిందా అని ఇంతకంటే దారుణమైన మాటలు మాట్లాడడం జరిగింది. యాజ్ ఏ అర్బన్ కాంగ్రెస్ పార్టీ మహబూబాద్ ప్రెసిడెంట్గా, అందులో కాంగ్రెస్ నికారేసిన కార్యకర్తగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఈ మాటల్ని మొత్తం కూడా మా జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారితో, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారితో, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్ గారితో, మా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మురళీ నాయక్ గారితో చర్చ జరిగింది. అంజన్న మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు మాట్లాడండి, దాన్ని ఖండించండి. మా స్థాయిగా ఆయన గురించి మా స్థాయి కాదు, అది ఆయన స్థాయిలో మీరు మాట్లాడడం కరెక్ట్ అని చెప్పి మమ్మల్ని ఆదేశించిన తర్వాతనే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెల్లారే నా పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆ వ్యక్తిగత ఆరోపణలకు మొత్తం కూడా మళ్ళీ మేము తెల్లారి మా జిల్లా పార్టీ ఆఫీసులో సమావేశం చేసి దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా నా కార్యకర్తల ముందు, నా నాయకుల ముందు, ప్రెస్ మిత్రుల ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను కూడా తనపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలకు ఆన్సర్ లేదు. ఇప్పటికీ నేను సిద్ధం, వాటి కట్టుబడి ఉన్నా. ముత్యాలమ్మ గుడి దగ్గర డిబేట్ పెడదాం, ప్రతిపక్ష పార్టీలను పిలుద్దాం, మీడియాను పిలుద్దాం అని చెప్పిన, దానికి స్పందన లేదు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవడో ఒకడు అనామకుడు ఒక మెసేజ్ పెట్టిండు. ఆ మెసేజ్ ఏమని పెట్టిండు, ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతూ అంజన్న గారు మీరు చాలా గొప్పోళ్ళు, అదేవిధంగా మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడకూడదు, సద్విమర్శలు చేయాలి, ఆ విమర్శలు చేయాలని చెప్పుకుంటూనే మా సార్ చాలా గొప్పోడు, 30 ఏళ్ళ కానీ మా సార్ దగ్గర నేను పాలేరు పని చేస్తానా, చాలా గొప్పోడు అని నువ్వు చెప్పడం జరిగింది. సరే మీ సార్ దగ్గర పాలేరు పని చేసుకో, ఫస్ట్ మీ సారుకు చెప్పుకో. ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. మీరు ఒక విద్యా సంస్థలు నడుపుతున్నారు, భారత విద్యార్థులను తయారు చేస్తున్నారు. మీరు మంచి భాష నేర్పాలి. మీరు ఏ భాష మాట్లాడితే విద్యార్థులు అదే భాష నేర్చుకుంటారు. నాకు అర్థమైందంటే కేసీఆర్ భాషనే రవీంద్రరావు నేర్చుకున్నాడు, అంతకంటే వేరేం లేదు. అయితే నీ సారుకు చెప్పుకో నువ్వు. కానీ నాకు ఫోన్ చేసి నువ్వు ఏడ్చినవు తూడ్చినట్టు నీ దగ్గరికి ఎన్నడూ రాలే, నేను ఎన్నడూ ఏడవలే. నీకు సంబంధించిన ప్రతి విషయంలో గణపరచం అంజయ్ అంటాడు. ఆ ముత్యాలమ్మ సాక్షి చెప్తా, నేను సహాయం చేసి నువ్వు ఎక్కడ నాకు సహాయం చేయలేదు. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ అసలు గుర్తుపెట్టుకుని మెదిలి మాట్లాడి అనుచరులు మొత్తం కూడా ఒక హాఫ్ బాటిల్ కూడా ఒకటి మాట్లాడతాడు, ఫుల్ బాటిల్ ఇంకో మాట మాట్లాడతాడు. సీఎం మించే స్థాయి మాది కాదా? ప్రజాస్వామ్యంలో మీది సీఎంని విమర్శిస్తూ ఈయన సీఎంని విమర్శించే స్థాయి అటేనది. మళ్ళీ ఇంకో మాట ఏమంటాడు, సన్నాయి నొక్కులుతూ మీ ఎమ్మెల్యేగా మాట్లాడతలేరు, మీ ఎంపీ గారు మాట్లాడతలేరు, మీ ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడతలేరు, మీ జిల్లా అధ్యక్షులు మాట్లాడతాడు, మా సార్ మాట్లాడేది కరెక్టు అని చెప్పి దాంట్లో మాట్లాడతాడు. మీ సార్ కరెక్ట్ కాదు. మా ఎమ్మెల్యే
మీ సారు స్థాయికి, మా ఎంపీ మీ సారు స్థాయికి, మా జిల్లా అధ్యక్షుడు మీ సారు స్థాయికి, మా ప్రభుత్వ రామచంద్రరావు గారు మీ స్థాయికి దిగజారి అటువంటి చిల్లర వ్యక్తి మీద మాట్లాడే స్థాయి నా లీడర్లది కాదు. ఒక టౌన్ ప్రెసిడెంట్గా మా కార్యకర్తలు ఆదేశించి మీరు మాట్లాడండి అన్న, ఎంత దూరం అనేది పోవాలి, ఆయనకు సంబంధించిన అవినీతి పుట్ట అక్రమార్లం మొత్తం కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మా వాళ్ళు ఆదేశించడం జరిగింది. 2-3 రోజులు మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ చీఫ్ విప్, మా బెల్లయ్య నాయకు అందరూ కూర్చుంటారు, అందరూ మాట్లాడతారు. నీకు అహంకారం పెరిగింది, బాగా మదం పెరిగింది, ఆ మదంతోనే మదం మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ. ఎందుకంటే నేను కూడా అనవలసి వస్తుంది. ఒక ముఖ్యమంత్రి అబ్బా, ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ముడ్డిబలిసిందా, తాగినవా, చెప్పుతోని కొడతానంటావా? మాకు చెప్పులు లేవా? మా మహిళా సోదరులకు చెప్పులు లేవా? నేను అడిగిన దానికి మీరు సమాధానం ఇచ్చే ప్రసక్తి లేదు. తేలిపోయేలాగా ఉండండి. ఒక మాట వాడు మెసేజ్ పెట్టు, ఒక విధవ ఆ మెసేజ్ దానికి ఆన్సర్ కరెక్ట్ చేయి. అన్న వద్దులే ఊరుకోండి అన్న సారీ అని చెప్తే అయిపోయాను, ఊరుకుంటా కదా, ఇంకా మాట్లాడడం కదా. మా ముఖ్యమంత్రి సారీ చెప్పమని చెప్పు, ఇక మిమ్మల్ని ఉండవు. కానీ మేము వదలదలుచుకోలేదు. ఇవాళనే మున్సిపాలిటీ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. నువ్వు అక్రమంగా నీ బీడీ కాలేజ్ ప్లేస్లో పర్మిషన్ లేకుండా, నువ్వు ఎమ్మెల్సీ కదా, ప్రజాప్రతినిధి కదా, ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు. ఒక బాధ్యతాయుతంగా లేకుండా ఒక 3-4 కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కడితే దానికి వచ్చే ట్యాక్స్ ఇవన్నీ కూడా నువ్వు ఎగ్గొట్టినట్టే కదా. నీ ప్రభుత్వంలో ఉందని చెప్పి ఇష్టానుసారం చేసుకున్నావు. అదేవిధంగా ఎస్ఆర్ఎస్ కాలువను మొత్తం కూడా చుట్టూ ఫెన్సింగ్ చేసి ఆక్రమించుకున్నావు. దాని మీద కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాం. బీడీ కాలేజ్ వ్యవహారంలో మైనార్టీ బీడీ కాలేజ్ ఎట్లా వచ్చింది, తర్వాత జనరల్ కాలేజ్ ఎట్లా మారింది, దాని మీద కూడా సిబిసిడి ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది సీఎం గారి దృష్టి ఖచ్చితంగా తీసుకుపోతాం. నువ్వు చేసిన అన్నిటికి కూడా సాక్ష్యాధారాలతో మొత్తం కూడా. అదేవిధంగా విజ్ఞాన భారతి ఇంటర్మీడియట్ సూర్యాపేటలో ఆ రోజు ఆన్లైన్ లేదు, సూర్యాపేట అప్లికేషన్ వేరే కాలేజ్ అప్లికేషన్ ఇక్కడికి వచ్చేది, ఇక్కడ అప్లికేషన్ అక్కడ. దాని అర్థం మీకు తెలుసా? ఇక్కడ విజ్ఞాన భారతి దాని మీద ఫీజులు తీసుకునేది, స్కాలర్షిప్లు, అక్కడి నుంచి వచ్చిన ఆ కాలేజీ పేరు ఆ స్కిల్ అంటే